ఈ దివాళీ వీకెండ్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అందులో ఏ సినిమా మాకు ఎక్సైటెడ్గా ఉంది, అసలు ఏ సినిమా మేము బాగా చూడాలనుకుంటున్నాం అనేది ఒక డిస్కషన్ పెడదామని చెప్పి. అసలు 4 సినిమాలు ఐ థింక్ అన్నీ కామెడీ అనుకుంటా. మ్యాక్సిమం అంటే కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తున్నాయి సినిమాలు. మనం మాట్లాడుకుంటే డ్యూడ్, తెలుసు కదా, ఇది కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. కామెడీ పెద్దగా కనిపించలేదు అందులో. బట్ మిత్రమండలి, దాని తర్వాత తీసుకుంటే కే ర్యాంప్, మన కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్. సో ఈ 3 సినిమాలు అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీగానే ఉన్నాయి, సెటైరికల్గా ఉన్నాయి. ఒకటి తెలుసు కదా అనేది మేబీ ఎమోషనల్ లేయర్స్ డెప్త్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీ డైరెక్ట్ వచ్చేటప్పటికి ఒక లేడీ, మన కొరటాల అంటాను, మన కోన వెంకట్ గారి కజిన్ సిస్టర్. ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్గా వచ్చి ఇప్పుడు డైరెక్టర్గా మారుతున్నారు. ఆవిడ నాకు తెలిసి అమ్మాయి అటువంటి మూవీ తీస్తే కొంచెం అలా ట్రైలర్లు అన్నీ చూస్తే అది ఎమోషనల్గా లేయర్లు చాలా ఎక్కువ ఉన్నట్టుగా అది ఒక్కటే నాకు ఎమోషనల్ మూవీ అనిపిస్తుంది. సో డెప్త్ ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్. అంటే మనం చూడని ఏదైనా కోణం చూపిస్తే ఆ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగిలినంతా సిద్ధు జొన్నలగడ్డ ఎప్పుడులాగే మనకి స్టార్ బాయ్ ఆ కైండ్లో ఉంది. కాకపోతే కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ మొన్నటిదాకా టీజర్ దాకా చూసుకుంటే కొంచెం లైట్ హార్టెడ్గానే ఉన్నా, ట్రైలర్లో చూస్తే బాగా నెగిటివ్గా చూపించారు. సో అంటే నాకు ఎందుకో దాంట్లో ఒక రిలేషన్షిప్లో కొత్త కోణం ఏమన్నా చూపిస్తే బాగుంటుంది, చూపిస్తారేమో అనిపిస్తుంది. చూడాలి మరి. ఇది కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం గారి మళ్ళీ కిరణ్ అబ్బవరం గారి మాస్ ఎంటర్టైనర్ లానే ఉంది. ఇప్పటి వరకు చూసిన కిరణ్ అబ్బవరం గారు, ఇందులో కిరణ్ అబ్బవరం రెండు వేరు. కొంచెం ఆయన మేబీ ఆయనకి ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద కరెక్షన్లా చెప్పుకోవాలా, లేకపోతే కొత్తగా ట్రై చేశారని చెప్పుకోవాలా. ఒక సెటారికల్ ఆస్పెక్ట్లో కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచి ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది. మలయాళం కంటెంట్ లాగా కొంచెం ముందుకెళ్ళింది ఇది. బ్యాక్డ్రాప్ కూడా మలయాళం బ్యాక్డ్రాప్ అలా అనిపిస్తుంది మీరు చూస్తే. అంటే నాకు అర్థమైనంత వరకు ఒక ఇప్పుడు రిచ్ కుర్రోడు బాగా లేజీగా ఉండి, అంటే మందు కొట్టడానికి టైం ఎక్కువ తీసుకుని ఎంసెట్ని కూడా మిస్ చేసే ఒక వ్యక్తి, అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న ఒక కుర్రాడు మేనేజ్మెంట్ కోటాలో ఈ రెస్పాన్సిబిలిటీస్, పెళ్ళి లేకపోతే ఒక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చిన తర్వాత ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతారు అనేది మన ట్రైలర్ నుంచి తెలుస్తుంది. ఆ అమ్మాయి బ్యాక్డ్రాప్ చూస్తే కొంచెం కేరళ బ్యాక్డ్రాప్ అనిపిస్తుంది. కే ర్యాంప్లో కే అంటే నేను కేరళ అనుకుంటున్నాను మేబీ, ఎందుకంటే ఆ డ్యాన్స్ ఫామ్ యొక్క ఫోటో దాని మీద ఉంటుంది. కానీ మన తెలుగులో దాని మీనింగ్ వేరు అని వేరుగా తీసుకుంటున్నారు. బట్ ఏమో మిత్రమండలి ఇది మళ్ళీ ఎన్సాంబుల్ క్యాస్ట్తో వస్తుంది. నిహారిక ఎన్ఎం సో ఐ థింక్ లాంచింగ్ ఇదే అనుకుంటా ఫస్ట్ సినిమా. అవును, అంటే తను ముందే చేసిందో మనకు తెలియదు, కానీ తెలుగులో అయితే ఇవే ఫస్ట్ లాంచింగ్. బట్ ఆవిడ నాకు తెలిసి ఆవిడ పాపులారిటీని ఇందులో వాడటానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక అందరూ కూడా మనం ఎవరిని తీసుకున్నా కూడా అందులో అందరూ కామెడీ టైమింగ్తో వెళ్ళేవాళ్ళే. ప్రసాద్ బేరా కావచ్చు, ప్రియదర్శి కూడా ఎమోషనల్ మూవీస్ చేసినా కూడా దీంట్లో కామెడీ యాంగిల్ ఉంది. సో ఇదంతా కూడా బ్యాచ్, డైరెక్షన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా, వాళ్ళు చేసే మూవీస్ అన్నీ ఒకలాగా అనిపిస్తాయి. తీరులోనే ఉంటాయి. వాళ్ళందరూ క్యామియోస్ కూడా ఉన్నాయి అందులో. అనుదీప్ కేవి క్యామియో ఆల్రెడీ రివీల్ కూడా చేస్తారు. ఆయన క్యారెక్టర్ మరి రాశారో లేదు, పెద్ద క్యారెక్టర్ రాశారో లేదు. సో డ్యూడ్ మళ్ళీ ప్రదీప్ రంగనాథన్. నాకు ట్రైలర్ చూస్తే మాత్రం కొంచెం డ్రాగన్ స్టైల్లోనే కట్ అనిపించింది, కానీ చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఫ్రేమ్స్ అన్నీ కూడా కలర్స్ కాదు, ఆల్మోస్ట్ నాకు మీరు అన్నట్టు డ్రాగన్ లాగే అనిపిస్తుంది. ఆ ఎనర్జీ ప్రదీప్ రంగనాథన్ గారు ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఆయన యాక్టింగ్లో ఎనర్జీ మాత్రం బాగానే అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు. యాక్టింగ్ స్టైల్ కూడా పెక్యులర్గా ఉంటుంది, అంటే ఆ ఎనర్జీ మీలో పెక్యులర్ స్టైల్ ఉంటుంది. అది కూడా సేమ్ నాకు డ్రాగన్స్ ఈక్వెల్ లాగా ప్రీక్వెల్ లాగా మొత్తం మీద అనిపిస్తుంది. బట్ లవ్ స్టోరీ కూడా చూడండి మీరు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ముందు ఎవరినో లవ్ చేసి ఫెయిల్ అయ్యి, లేకపోతే పెళ్లి చేసుకుని ఫెయిల్ అయ్యో, లేకపోతే ముందు లవ్ ఫెయిల్ అయ్యి తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఇదిలాగే సేమ్ డ్రాగన్ లాగా అనిపిస్తుంది. సో కాకపోతే మైత్రి దీంట్లో చెప్పించేయడం అనేది కొంచెం ఏమో సబ్జెక్ట్ ఏ స్కేల్లో ఉండబోతుందని మనం చెప్పాలి. సో ఈ 4 మీకేమనిపిస్తుంది, మీరేం చూడాలనుకుంటున్నారు? అంటే ఇది అని చెప్పలేము. ఫస్ట్ ప్రిఫరెన్స్లు మీరు అలా చూసుకుంటే నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది డ్రాగన్కి, సారీ డ్యూడ్కి ఇస్తాను. అంటే మేబీ
అంటే మైత్రి అక్కడ దాంట్లో చేయడం అనేది కొంచెం స్కేల్ అన్న పెద్దగా ఉండొచ్చు మేబీ. సో అదొకటి. అండ్ నాకు ప్రదీప్ రంగనాథన్ గారు ఇదంటే ఇష్టం కొంచెం, ఎందుకంటే డైరెక్షన్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ రెండు బాగుంటాయని. దాని తర్వాత చూసుకుంటే నేను కే ర్యాంప్కి ఇస్తాను, ఎందుకంటే కిరణ్ అబ్బవరం కొత్తగా ట్రై చేసిన ఇది కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయాలి. అది ఎలా ఉందో ఏంటో తెలియదు. మనం వేరే కంటెంట్లు అందరూ కూడా చెప్తాడు మలయాళం కంటెంట్లు మనం ఎంకరేజ్ చేస్తాం, కానీ మేబీ నేను అనుకోవడం రిచ్ కిడ్ మలయాళం కంటెంట్ల మీద క్రిటిక్లో మారిపోయి వీడియోలు చేస్తాడేమో అనిపిస్తుంది. మన కంటెంట్లు కూడా ఇలా వచ్చినప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను కే ర్యాంప్కి ఇస్తాను. ఏమో అది బాగుంటే ఇంకా బెటరే. దాని తర్వాత మిత్రమండలి, దాని తర్వాత తెలుసు కదా. ఓకే, సీరియస్ అనేది లాస్ట్ పెట్టుకుంటున్నారు మీరు, అయితే సీరియస్ చూడాలని లేదు. అంటే దీపావళి టైంలో మనం కొంచెం ఎంజాయ్ చేయాలని చూస్తాం కాబట్టి కామెడీ కంటెంట్ ముందు పెట్టుకుని, దాని తర్వాత ఏమైనా ఎమోషనల్గా మనకి ఇంకా ఇది ఉంది ఓపిక ఉందంటే ఎమోషనల్గా ట్రై చేయొచ్చు. నేను కూడా మీలాగే డ్యూడ్ అయితే ఫస్ట్ దానికే కొంచెం వెళ్దామని చూస్తున్నాను, కానీ దాని తర్వాత తెలుసు కదా అనేది కొంచెం ఇంట్రెస్ట్ పీక్ చేస్తుంది నాకు. ఏదో సమ్ డిఫరెంట్గా ఉంటుంది, చూడొచ్చేమో, డిఫరెంట్గా ఉంది కదా. దాని తర్వాత ఈ మిత్రమండలి అండ్ కే ర్యాంప్ రెండు కూడా నాకు ఎంటర్టైనర్లా అనిపిస్తున్నాయి. సో తర్వాత చూడొచ్చు, కానీ ఈ రెండు అయితే ప్రయారిటీలు ఇస్తున్నాము. ఈ పబ్లిసిటీలు కూడా మీరు చూసుకుంటే మిత్రమండలికి చాలా పబ్లిసిటీ చేస్తున్నారు, కే ర్యాంప్కి కిరణ్ అబ్బవరం వీళ్ళందరూ చాలా ట్రై చేస్తున్నారు. తెలుసు కదా కొంచెం పబ్లిసిటీ పరంగా కొంచెం లో అనిపిస్తుంది, ఏమో తెలియదు మరి, అది నేను చూడలేదా మిస్ అవుతున్నానో తెలియదు కానీ. బట్ ఏమో ఆ మూవీ ఎమోషనల్గా కొంచెం డౌన్లో ఉంది అది. సో అదండి ఈ వీకెండ్ మూవీస్. 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, అన్నీ అందరూ అయితే చూడలేరు. సో మీరేం చూస్తారు ఈ వీకెండ్? కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ వీడియోస్ ఫాలో రావ్స్ అండ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.